హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. 13th వీక్ నామినేషన్లోకి ఎవరెవరు వచ్చారో, అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారము ఎవరు ఓటింగ్ ఎలా ఉందనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారో, ఎవరు డేంజర్ జోన్లో, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ ఈ వారము డబుల్ ఎలిమినేషన్ పెట్టబోతున్నాడు. అదేవిధంగా బిగ్ బాస్ కళ్యాణ్ పడాలకు ఇచ్చినటువంటి పవర్ ఏంది, ఆ పవర్తో ఎవరిని నామినేషన్ చేశాడనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లేటెస్ట్ వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఇమాన్యుయల్ కూడా మళ్ళీ నామినేషన్లోకి వచ్చాడని చెప్పి మనకైతే అప్డేట్ రావడం జరిగింది. సో ఓవరాల్గా నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్లు కళ్యాణ్ పడాల తప్ప రిమైనింగ్ కంటెస్టెంట్లు అందరూ నామినేషన్లో ఉండడం జరిగింది. అలాగే నామినేషన్ ప్రాసెస్ ఏముంది అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే డిమాండ్ పవన్ బిగ్ బాస్ ఉన్న కంటెస్టెంట్లు అందరికీ ఓపెన్ ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే టికెట్ ఫినాల టాస్క్ నేనే గెలుస్తా, దమ్ముంటే మీరు ఆపుకోండి అనే విధంగా ఓపెన్ ఛాలెంజ్ అయితే చేయడం జరిగింది. దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా కళ్యాణ్ పడాల ఒక ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఈ వారము ఎవరు ఎలిమినేషన్ కావాలనో ఎవరు ఎలిమినేషన్ కావద్దు అనేది డిసైడ్ చేసేది కళ్యాణ్ ఫ్యాన్స్ చేతుల్లోనే ఉంది. దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నేను చెప్పబోయే అంశాలపైన మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే జస్ట్ 5 minutes చూడడం వల్ల నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవడం వల్ల బిగ్ బాస్ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు నేను 24/7 ఇన్స్టా స్టోరీలో పెడుతుంటాను. మీకు ఎపిసోడ్ కన్నా ముందే మీకు అప్డేట్స్ తెలవాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. నామినేషన్ ప్రాసెస్ ఏంటంటే షుగర్ బాటిల్స్ తలపైన కొట్టి ప్రతి ఒక్కరు ఇద్దరిద్దరిని నామినేషన్ చేయాలి. ఆల్రెడీ నామినేషన్ ప్రాసెస్ అనేది 24/7 లైవ్లో స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇమాన్యుయల్ చేశాడు, దాని తర్వాత రీతు చౌదరి, తర్వాత బర్నీ గారు. సో ఓవరాల్గా 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి నామినేషన్ ప్రాసెస్ అనేది ఒకే రోజులో కంప్లీట్ అయ్యేటట్లుంది. సో ఈరోజు నైట్ నుంచి వెళ్ళి ఓటింగ్ అనేది స్టార్ట్ అయ్యేటట్లుంది. సో నామినేషన్కి టోటల్గా ఎంతమంది వచ్చారు, ఎవరెవరు గొడవల మధ్య జరిగాయి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాము. సో గొడవలు ఎవరెవరు మధ్యలో జరిగాయంటే సుమన్ శెట్టి వర్సెస్ రీతు చౌదరి, బర్నీ వర్సెస్ డిమాండ్ పవన్, బర్నీ వర్సెస్ సంజన, అలాగే ఇమాన్యుయల్ వర్సెస్ డిమాండ్ పవన్, ఇమాన్యుయల్ వర్సెస్ రీతు చౌదరి, అలాగే తనుజ వర్సెస్ డిమాండ్ పవన్, అలాగే తనుజ వర్సెస్ ఇమాన్యుయల్. సో ఈరోజు గొడవలు అయితే చాలా రసవతంగా ఉండబోతున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ గొడవలు ఒక 5 to 6 గొడవలు అయితే ఉండబోతున్నాయి. సో మీరు ఎవరు ఎపిసోడ్ మిస్ కాకండి. ఎందుకంటే గొడవలు మనకు జరిగితే హ్యాపీ కాబట్టి గొడవలు అయితే జరగబోతున్నాయి. అదేవిధంగా బిగ్ బాస్ ఒక పవర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పవర్ ఏంటంటే కళ్యాణ్ పడాలకు నామినేషన్లో లేనటువంటి కంటెస్టెంట్లని ఎవరో ఒకరిని నామినేషన్ చేయాలంటే బర్నీ గారు ఉంటారు. బర్నీ గారిని నామినేషన్ చేయడం జరుగుతుంది. ఎవరు ఇమాన్యుయల్ మన కళ్యాణ్ పడాల తనకున్న పవర్ తోటి డైరెక్ట్ బర్నీ గారిని నామినేషన్ జరుగుతుంది. ఓవరాల్గా నామినేషన్ అయినాక మనకు వచ్చిన లిస్ట్ ప్రకారం చూసుకుంటే నామినేషన్లో టోటల్గా 7 కంటెస్టెంట్లు ఉన్నారు. బిగ్ బాస్ హౌస్లో అనేది 8 కంటెస్టెంట్లు. కెప్టెన్ కళ్యాణ్ పడాల తప్ప రిమైనింగ్ కంటెస్టెంట్లు ఎందరో నామినేషన్లకు వచ్చారని చెప్పి లేటెస్ట్గా అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. మార్నింగ్ ఉన్న అప్డేట్ ఏంటంటే ఇమాన్యుయల్ నామినేషన్లో వెళ్ళని చెప్పి, కానీ ప్రజెంట్ ఉన్న అప్డేట్ ఏంటంటే ఇమాన్యుయల్ కూడా నామినేషన్లో ఉన్నాయని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ అప్డేట్తో చూసుకుంటే టోటల్గా తనుజ, ఇమాన్యుయల్, సంజన, భరణి, సుమను, డిమాండ్ పవన్, రీతు చౌదరి. సో వీళ్ళ అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారం వీళ్ళ ఓటింగ్ ఒకసారి పరిశీలిస్తే తనుజ ఓటింగ్ 38%లో ఉంది, ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది 25%లో, సంజన ఓటింగ్ అనేది 24%లో, బర్నీ ఓటింగ్ అనేది 11%లో, సుమన్ శెట్టి ఓటింగ్ అనేది 10%లో, డిమాండ్ పవన్ ఓటింగ్ అనేది 9%లో, రీతు ఓటింగ్ అనేది 6%లో ఉంది. ఓవరాల్గా వీళ్ళ సేఫ్ జోన్లో ఉన్నది తనుజ, సంజన, ఇమాన్యుయల్. సో డేంజర్ జోన్లో ఉన్నది భరణి, సుమను, ఎలిమినేషన్ దగ్గర ఉన్నది డిమాండ్ పవన్, రీతు చౌదరి. సో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కాబట్టి నామినేషన్లో ఉన్నటువంటి 7 కంటెస్టెంట్లో మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు, అలాగే డబుల్ ఎలిమినేషన్ కదా, ఎవరు డబుల్ ఎలిమినేషన్ అయితే బాగుంది అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే 12 వారాల గేమ్ చూసిన తర్వాత బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాల అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా, లేకపోతే ఇమాన్యుయల్ అవుతారా అనేది మీరు ఎవరిని అనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా మీ టాప్ 5 ఎవరనేది కూడా కింద కామెంట్ పెట్టండి. నా టాప్ 5 అయితే కళ్యాణ్ పడాల ఫస్ట్, సెకండ్ తనుజ, థర్డ్ ఇమాన్యుయల్, 4th డిమాండ్ పవన్, 5th రీతు చౌదరి. సో మీ టాప్ 5 ఎవరనేది కూడా కింద కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా
నా యూట్యూబ్ పోస్ట్లో కూడా పాల్గొనండి. అదేవిధంగా ఇన్స్టా ఐడిని కూడా ఫాలో అవడం వల్ల బిగ్ బాస్ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ఎప్పుడప్పుడు వస్తుంటుంది. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.